ప్రపంచంలో ఉన్న పండితుల్లో ఒక్క పండితుడే ఉన్నాడయ్యా గొప్పవాడన్నారు. చూడండి, ఒక్కడేడ పండితుడు. ఆయన ఎవరన్నారు? శివుడా, విష్ణువా, అమ్మవారా? ఏమి కాదు, కానీ అన్నీ అవును. గణానాంత్వా గణపతి గుంభవామగే కవిం కవీనాముపమశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. సమస్త వేదములకు ధ్యేయస్వరూపం, ఈ షట్చక్రములలో మూలాధారానికి అధిష్టాన స్వరూపం. కవిం కవీనాం, మహాపండితులకు పండితుడు. అందుకే విద్యా గణపతి అంటారు ఆయన. అందుకనే జగద్గురు శృంగేరి మహాసంస్థానంలో ఏడాదికి బాగా చేసే ఉత్సవం, పెద్ద గొప్ప తిరణాలు ఏదంటే పండిత సభ, వినాయక చవితి. ఇక ఇవన్నీ తరువాతవన్నీ ఉత్సవాల కింద లెక్క. ఎందుకని శాస్త్ర గోష్ఠంతా విద్యా గణపతి దగ్గర జరగాలి. ఆయన సర్వ విద్యాధిష్టాత.